ఏపీ ఫైనాన్షియల్ కోడ్ పార్ట్ 4. ఈ వీడియోలో ఏపీ ఫైనాన్షియల్ కోడ్ బేర్ యాక్ట్ బుక్లోని ఆర్టికల్ 201 నుండి 328 వరకు గల ఆర్టికల్స్ను సంక్షిప్తంగా వివరంగా తెలుసుకుందాం. ఆర్టికల్ 201 నుండి 328 లోపు ఆర్టికల్స్ని పరిశీలిస్తే 300 నుండి 328 వరకు గల ఆర్టికల్స్ నుండి ఎక్కువగా ఈఓటీ 141 ఎగ్జాములో ప్రశ్నలు వస్తున్నాయి. కాబట్టి ముందుగా ఆర్టికల్ 300 నుండి 328 వరకు చర్చించుకొని ఆ తరువాత 201 నుండి 300 వరకు గల ఆర్టికల్స్ను తెలుసుకుందాం. ఆర్టికల్ 294 నుండి 302 వరకు కూడా పబ్లిక్ మనీ లాసెస్ గురించి వివరించారు. ఆర్టికల్ 300 కంటెంట్స్ ని పరిశీలిద్దాం. ఆర్టికల్ 300లో ఈ విధంగా ఉన్నది: జనరల్ ప్రిన్సిపల్స్ అండ్ ప్రొసీజర్ ఫర్ ఎన్ఫోర్సింగ్ రెస్పాన్సిబిలిటీ ఫర్ లాసెస్. అంటే పబ్లిక్ మనీ లేదా ప్రాపర్టీ లాస్ కావటంలో గవర్నమెంట్ సర్వెంట్ బాధ్యుడు అయినట్లయితే అతనిపై తీసుకునేటువంటి చర్యలు ఈ ఆర్టికల్లో ప్రిన్సిపల్స్ రూపంలో తెలియజేశారు. ఈ ఆర్టికల్లో ఉన్నటువంటి 4 పాయింట్స్ కూడా ముఖ్యమైనవిగానే పరిగణించాలి. ఆర్టికల్ 301 కంటెంట్స్ ని గమనిద్దాం. డిపార్ట్మెంటల్ ఎంక్వైరీస్ రిగార్డింగ్ ఫ్రాడ్స్ ఎట్సెట్రా ఇన్ విచ్ గవర్నమెంట్ సర్వెంట్స్ ఆర్ ఇన్వాల్వ్డ్. ఈ లైన్ యొక్క అర్థం తెలుసుకుందాం. పబ్లిక్ మనీ లేదా ప్రాపర్టీ లాస్ కావడానికి గవర్నమెంట్ సర్వెంటు కారకుడై ఫ్రాడ్స్లో కానీ ఇన్వాల్వ్ అయినట్లయితే డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ వేయబడుతుంది అని ఈ ఆర్టికల్ యొక్క మీనింగ్. ఆర్టికల్ 302 ఇది అత్యంత ముఖ్యమైన ఆర్టికల్. దీని నుండి ఎక్కువగా ప్రశ్నలు వస్తూ ఉంటాయి. ఈ ఆర్టికల్లో ఏముందో ఒక్కసారి కంటెంట్ నుండి తెలుసుకుందాం. ప్రాసిక్యూషన్ ఫర్ ఎంబెజల్మెంట్ ఆఫ్ పబ్లిక్ మనీస్ ఆర్ ప్రాపర్టీ. ఈ ఆర్టికల్లో కీవర్డ్ ఎంబెజల్మెంట్గా మనం గుర్తుంచుకోవాలి. ఎంబెజల్మెంట్ అంటే అపహరించడం. పబ్లిక్ మనీ లేదా ప్రాపర్టీని గవర్నమెంట్ సర్వెంటు ఎంబెజల్మెంట్ చేసినప్పుడు అతనిపై జరిపేటువంటి ప్రాసిక్యూషన్ గురించి, తీసుకోవలసినటువంటి యాక్షన్ గురించి ఆర్టికల్ 302లో వివరంగా తెలియజేశారు. ఆర్టికల్ 302 ఆఫ్ ఏ. ఆర్టికల్ 302 ఆఫ్ ఏ అనేది 302లోనే ఒక భాగము. ఇది కూడా ముఖ్యమైన ఆర్టికల్గానే పరిగణించాలి. ఈ ఆర్టికల్లో ఏముందో చూద్దాం. హెడ్ ఆఫ్ ఆఫీస్ గవర్నమెంట్ సర్వెంటు పబ్లిక్ మనీ లేదా ప్రాపర్టీని ఎంబెజల్మెంట్ చేసినట్లుగా సస్పెక్ట్ చేసినట్లయితే వెంటనే పోలీసు మరియు డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్కి తెలియజేయాలి. ఆర్టికల్ 303 నుండి 313 వరకు కూడా లోకల్ ఫండ్స్ గురించి వివరించారు. కాబట్టి లోకల్ ఫండ్, లోకల్ బాడీస్ నుండి ప్రశ్నలు అడిగినట్లయితే ఈ ఆర్టికల్ 303 నుండి 313 లోపు సమాధానం దొరుకుతుంది అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. కంటెంట్స్ని గమనిద్దాం. ఆర్టికల్ 303 నుండి 305 వరకు కూడా లోకల్ ఫండ్స్ యొక్క ఇంట్రడక్షన్ గురించి వివరించారు. వీటిలో లోకల్ ఫండ్స్ ట్రాన్సాక్షన్స్, డిపాజిట్ హెడ్స్ ఆర్టికల్ 303లోను, మెయిన్ క్లాసెస్ ఆఫ్ లోకల్ ఫండ్స్ అంటే వివిధ రకాల ఫండ్స్ గురించి ఆర్టికల్ 304లోను తెలియజేశారు. ఆర్టికల్ 305లో లోకల్ బాడీస్ యొక్క ఫంక్షన్స్ గురించి ఆర్టికల్ 6లో తెలుపబడింది అన్నట్లుగా తెలియజేశారు. ఆర్టికల్ 306 నుండి 313 వరకు కూడా కంటెంట్స్ ఆధారంగానే జవాబులను గుర్తించవచ్చు. అంతేకాక ఇవి చాలా చిన్న చిన్న ఆర్టికల్స్ కూడా. అయితే ఈ ఆర్టికల్స్లో ఉన్నటువంటి ముఖ్యమైన షార్ట్ డిస్క్రిప్షన్ని ఇప్పుడు చూద్దాం. ఆర్టికల్ 306 గ్రాంట్స్ టు లోకల్ బాడీస్. ఆర్టికల్ 307 లోన్స్. ఆర్టికల్ 308 and 309
చార్జెస్ రికవర్డ్, ఆర్టికల్ 310, ల్యాండ్ సెస్ అండ్ ఎడ్యుకేషన్ సెస్, ఆర్టికల్ 311, టైమ్ లిమిట్ ఫర్ క్లైమ్స్, ఆర్టికల్ 312, అరియర్ క్లైమ్స్, ఆర్టికల్ 313, రౌండింగ్ ఆఫ్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ గురించి వివరించారు. ఆర్టికల్ 303 నుండి 313 వరకు అడిగే ప్రతి ప్రశ్నలో కూడా లోకల్ బాడీ లేదా లోకల్ ఫండ్ అనే పదం ఎక్కువగా కనిపిస్తుంది. ఆర్టికల్ 314 నుండి 328 వరకు పరిశీలిస్తే ఇవన్నీ కూడా కంటెంట్స్లోని షార్ట్ డిస్క్రిప్షన్ ఆధారంగా సమాధానాలు గుర్తించేలాగే ఉంటాయి. వీటిలో ఆర్టికల్ 317, 322, 325, 326, 328లు ముఖ్యమైనవి. వీటి యొక్క షార్ట్ డిస్క్రిప్షన్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఆర్టికల్ 314 ఇంట్రొడక్షన్, ఆర్టికల్ 315 అలొకేషన్ ఆఫ్ ఎక్స్పెండిచర్, ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్, ఆర్టికల్ 316 వర్క్ డన్ ఫర్ అనదర్ గవర్నమెంట్. హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ అనుమతి లేకుండా ఏ గవర్నమెంట్ సర్వెంట్ కూడా వేరొక గవర్నమెంట్కు సంబంధించిన వర్క్స్ చేయరాదు. ఆర్టికల్ 317 డిస్పోజల్ ఆఫ్ గవర్నమెంట్ ల్యాండ్స్ అండ్ బిల్డింగ్స్, గవర్నమెంట్ ల్యాండ్స్ మరియు బిల్డింగ్స్ని సేల్ చేసేటప్పుడు అబ్జర్వ్ చేయాల్సినటువంటి రూల్స్ గురించి ఆర్టికల్ 317లో తెలియజేశారు. గవర్నమెంట్ ప్రాపర్టీ ఆక్షన్ ద్వారా మార్కెట్ వాల్యూకి తగ్గకుండా మాత్రమే సెల్ చేయాల్సి ఉంటుంది, అంటే అమ్మవలసి ఉంటుంది. ఆర్టికల్ 318 ఎండోమెంట్ ఆఫ్ స్కాలర్షిప్స్, ప్రైజెస్ ఎట్సెట్రా. ఎండోమెంట్ మీన్స్ గ్రాంటింగ్, అంటే మంజూరు చేయడం. ఆర్టికల్ 319 ఇన్సూరెన్స్ ఆఫ్ గవర్నమెంట్ ప్రాపర్టీ. ఆర్టికల్ 320 రౌండింగ్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్. 21, 322లు రెండు కూడా డిలీట్ చేయబడ్డాయి కాబట్టి వీటిని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు. ఆర్టికల్ 323 ఎరేజర్స్. గవర్నమెంట్ క్యాష్ బుక్స్, అకౌంట్స్, రిజిస్టర్స్ లేదా షెడ్యూల్లో కరెక్షన్ ఉన్నట్లయితే ఎరేజ్ చేయకూడదు. ఇన్కరెక్ట్ ఎంట్రీని రౌండ్ చేసి రెడ్డింగ్తో కరెక్షన్ ఎంట్రీ వేయాలి. అలాగే హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ చే ఎక్కడైతే కరెక్షన్ చేయించామో అక్కడ ఇనీషియల్ కూడా వేయించాలి. ఆర్టికల్ 324. ఈ ఆర్టికల్ 324లో సప్లై ఫార్మ్స్ గురించి తెలియజేశారు. ఆర్టికల్ 325 ఈ ఆర్టికల్లో గవర్నమెంట్ సర్వెంట్ యొక్క సర్వీస్ బుక్స్ గురించి వివరించారు. ఆర్టికల్ 326 ఈ ఆర్టికల్లో ఏముందో ఒక్కసారి కంటెంట్ను పరిశీలిద్దాం. డిస్ట్రక్షన్ ఆఫ్ అఫీషియల్ రికార్డ్స్ కనెక్టెడ్ విత్ అకౌంట్స్. గవర్నమెంట్ అకౌంట్కి సంబంధించిన అఫీషియల్ రికార్డ్స్ ఎన్ని సంవత్సరాల తర్వాత డిస్ట్రక్ట్ చేయవచ్చో ఈ ఆర్టికల్లో తెలియజేశారు. ఇదే ఆర్టికల్లో ఏ రికార్డు లేదా రిజిస్టర్ను ఎన్ని సంవత్సరాల వరకు ఆ ఆఫీసులో ప్రిజర్వ్ చేయాలో వివరించారు. ఈ ఆర్టికల్ నుండి ఎక్కువగా ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఒకసారి ఆర్టికల్ 326ను మెయిన్ కంటెంట్ను కూడా పరిశీలిస్తే మంచిది. ఆర్టికల్ 327, 328 డెత్ రిపోర్టింగ్ ఆఫ్ యూరోపియన్ గవర్నమెంట్ సర్వెంట్స్ అండ్ పెన్షనర్స్. అంటే యూరోపియన్ గవర్నమెంట్ సర్వెంట్ కానీ లేదా పెన్షనర్లు కానీ మరణించినట్లయితే వారి డెత్ రిపోర్ట్ను సంబంధిత అధికారులు ఏజీ ఆఫీస్కు తెలియజేయాల్సి ఉంటుంది. వీటితో పాటు ఆర్టికల్ 329, 330లు కూడా యాడ్ చేయడం జరిగింది. ఆర్టికల్ 330లో రిలాక్సియేషన్ ఆఫ్ రూల్స్ గురించి తెలియజేశారు. ఇప్పటి వరకు మనం ఆర్టికల్ 301 నుంచి 328 వరకు ఉన్నటువంటి ముఖ్యమైన ఆర్టికల్స్ గురించి, అందులో ఉన్న ముఖ్యమైన అంశం గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు ఆర్టికల్ 201 నుండి 299 వరకు ఉన్నటువంటి ఆర్టికల్స్ గురించి, అందులో ముఖ్యమైన ఆర్టికల్స్ గురించి మాత్రమే తెలుసుకోబోతున్నాం.
ఆర్టికల్ 201 నుండి 208 వరకు కూడా వర్క్స్ గురించే ఉంది. ఆల్రెడీ ఆర్టికల్ 147 నుండి 208 వరకు కూడా వర్క్స్ గురించే తెలియజేయటం జరిగింది అని మనం గత వీడియోలో కూడా చెప్పుకోవటం జరిగింది. అలాగే ఆర్టికల్ 209 నుండి 218 వరకు మిస్లేనియస్ ఎక్స్పెండిచర్ గురించి వివరించారు. ఆర్టికల్ 219 నుండి 260 వరకు కూడా లోన్స్ అండ్ అడ్వాన్సెస్ గురించి వివరించారు. ఆర్టికల్ 261 నుండి 272 వరకు డిపాజిట్స్ గురించి తెలిపారు. ఆర్టికల్ 273 నుండి 302 వరకు కూడా రెస్పాన్సిబిలిటీస్ ఫర్ లాసెస్ ఆఫ్ పబ్లిక్ మనీ ఆర్ ప్రాపర్టీ గురించి తెలియజేశారు. అయితే ఆర్టికల్ 201 నుండి 300 వరకు ప్రశ్నలు తక్కువగానే వస్తుంటాయి. వీటిలో కొన్ని ముఖ్యమైన ఆర్టికల్స్ లేదా పరిశీలించదగినటువంటి ఆర్టికల్స్ గురించి చూద్దాం. ఆర్టికల్ 205, 206, 210, 211, 215, 218, 219, 226, 229, 230, 231, 235, 239, 246, 258, 259, 260, 262 to 266, 276, 281, 282, 283, 284, 285, 288, 289, 294, 295, 297, 298, 299 వీటిని ఒకసారి పరిశీలిస్తే మంచిది. ఆర్టికల్ 205లో రివైజ్డ్ ఎస్టిమేషన్స్ గురించి తెలియజేశారు. అలాగే ఆర్టికల్ 206లో రీపేమెంట్ ఫర్ వర్క్ డన్ గురించి వివరించారు. ఆర్టికల్ 210లో యాక్విజిషన్ ఆఫ్ ల్యాండ్ గురించి, ఆర్టికల్ 211లో ఎడ్యుకేషనల్ గ్రాంట్ ఇన్ ఎయిడ్ ఇన్స్టిట్యూషన్స్ గురించి తెలియజేశారు. ఆర్టికల్ 215లో కాంపన్సేషన్ ఫర్ లాస్ ఆఫ్ ప్రాపర్టీ గురించి, ఆర్టికల్ 218లో డిపోర్టేషన్ ఛార్జెస్ గురించి వివరించగా, ఆర్టికల్ 219లో వివిధ రకాల లోన్స్ మరియు అడ్వాన్సెస్ గురించి తెలియజేశారు. ఆర్టికల్ 229లో గవర్నమెంట్ సర్వెంట్కి అడ్వాన్స్ శాంక్షన్ చేసే ప్రొసీజర్ గురించి తెలియజేయగా, ఆర్టికల్ 230లో మోటార్ కార్ పర్చేజ్ అడ్వాన్సెస్ గురించి వివరించారు. ఆర్టికల్ 231లో 230లో చెప్పబడినటువంటి అడ్వాన్సెస్ శాంక్షనింగ్ చేసేటువంటి అథారిటీస్ గురించి, ఎలిజిబిలిటీస్ గురించి వివరించారు. ఆర్టికల్ 235లో టైప్ రైటర్ పర్చేజ్ అడ్వాన్సెస్ గురించి తెలిపారు. ఆర్టికల్ 239లో అడ్వాన్సెస్ ఆన్ ట్రాన్స్ఫర్, ఆర్టికల్ 246లో స్పెషల్ అడ్వాన్సెస్ గురించి, ఆర్టికల్ 258లో పర్మనెంట్ అడ్వాన్సెస్ గురించి తెలియజేశారు. అయితే పర్మనెంట్ అడ్వాన్సెస్ గురించి ఆల్రెడీ ఆర్టికల్ 94 to 98లోను, ఆర్టికల్ 106 మరియు 107లో కూడా చర్చించుకోవటం జరిగింది. అదేవిధంగా ఆర్టికల్ 259లో పీరియాడికల్ రివ్యూ ఆఫ్ లోన్స్ గురించి, ఆర్టికల్ 260లో ఇర్రికవరబుల్ లోన్స్ అండ్ అడ్వాన్సెస్ గురించి వివరణ ఉన్నది. ఆర్టికల్ 262 to 266 వరకు కూడా సివిల్ డిపాజిట్స్ గురించి తెలుపగా, ఆర్టికల్ 276లో సెక్యూరిటీ డిపాజిట్స్ గురించి తెలియజేశారు. అలాగే ఆర్టికల్ 281 పోస్ట్ ఆఫీస్ సేవింగ్ బ్యాంక్ డిపాజిట్స్ గురించి, ఆర్టికల్ 282లో ఫిడిలిటీ బాండ్ ప్రీమియా గురించి, ఆర్టికల్ 283లో ఫార్మ్ ఆఫ్ సెక్యూరిటీ బాండ్స్ గురించి తెలియజేశారు. అదేవిధంగా ఆర్టికల్ 284లో రిజిస్ట్రేషన్ ఆఫ్ సెక్యూరిటీ బాండ్స్ గురించి తెలియజేశారు. 285 నుండి 287 వరకు కూడా కస్టడీ ఆఫ్ సెక్యూరిటీ బాండ్స్ గురించి వివరించారు. ఆర్టికల్ 288లో పీరియాడికల్ వెరిఫికేషన్ ఆఫ్ ఆల్ సెక్యూరిటీస్ గురించి,
ఆర్టికల్ 289లో యాన్యువల్ వాల్యుయేషన్ ఆఫ్ గవర్నమెంట్ ప్రామిసరీ నోట్స్ గురించి తెలియజేశారు. అలాగే ఆర్టికల్ 295లో లాసెస్ విత్ విచ్ ద రిజర్వ్ బ్యాంక్ ఈజ్ కన్సర్న్డ్ గురించి తెలుపుగా ఆర్టికల్ 297లో రైట్ ఆఫ్ లాసెస్ గురించి, ఆర్టికల్ 298లో లాసెస్ ఆఫ్ స్టోర్స్ గురించి, ఆర్టికల్ 299లో డ్యామేజ్ టు ఇమ్మూవబుల్ గవర్నమెంట్ ప్రాపర్టీస్ గురించి చర్చించారు. ఇప్పుడు తెలిపిన ఆర్టికల్స్ను ముందుగా కంటెంట్లో వెరిఫై చేసి వీలుంటే ఆ ఆర్టికల్ను ఓపెన్ చేసి కొంతవరకు బ్రీఫ్గా గమనిస్తే సరిపోతుంది. ముఖ్యంగా ప్రీవియస్ పేపర్స్ను ప్రాక్టీస్ చేస్తే ఏపీ ఫైనాన్షియల్ కోడ్ వాల్యూమ్ 1 అడిగే ప్రశ్నలకు జవాబులను ఈజీగా బేర్ యాక్ట్ బుక్ ఆధారంగా గుర్తించవచ్చు.